మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన దినాలంతా కూడా కాపాడుతూ మరొక హృదయకాలపు దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహిస్తూ మనల్ని సజీవులు కలిపెడుతున్న దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలపు దేవుని వాక్యం ధ్యానించుకుందాము. వాక్యం ధ్యానించే కంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి. ప్రభా మరొక హృదయకాలము చూసే ధన్యత నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవులు కలిపెట్టిన దేవానికి వందనములు స్తోత్రములు ప్రభా. హృదయకాలం తండ్రి నీ వాక్యం ధ్యానించబోతుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. హృదయకాలము అపోస్తుడైన పౌలు 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చివరి వచనము 26వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. దేవుడే పని గురించి తను ఏర్పాటు చేసుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ వర్క్ మ్యాన్ అప్రూవ్డ్ బై గాడ్. ఒక పనివాణి దేవుడే ఏర్పాటు చేస్తాడు. మరి పరిచర్య నిత్యం కానీ సేవ నిత్యం కానీ దేవుడు తన గురించి మరి సేవా పరిచర్యలో దేవుడే ఏర్పాటు చేసుకుంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్న సూచనలు అలాగే కొన్ని ప్రాముఖ్యమైన మాటలు హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. ఈ మాటలు మనందరితో కూడా దేవాది దేవుడు వాక్యం ద్వారా మనతో కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వచనం చూసినట్టయితే వినువారిని చెరుపుటకు కానీ మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదం పెట్టుకోవద్దు. ప్రభు ఎదుట వారు సాక్ష్యం ఇచ్చిన ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. మరి వినుట వారి గురించి ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, మరి వినువారి చెరుపుటకు కొంతమంది అనేకులు మరి అనేక సందేహాలు తీసుకొని కొంతమంది అనేకులు వచ్చి దేవుని వాక్యంని మరి వేరే విధంగా మాట్లాడేవారు ఉంటారు. వారి గురించి మరి దేవుని ఎదుట వారు సాక్ష్యం ఇవ్వవలసి వస్తున్నది అని మాటలను వారికి జ్ఞాపకం చేయమని అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. మనం కూడా దేనిని వింటున్నాము, దేనిని గ్రహిస్తున్నాము, దేని పట్ల మనం కూడా వెళ్తున్నాము, మనల్ని మనం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారంటే వినువారిని చెరుపడం కానీ మరి దేనికి పనికిరాని మాటల గురించి వాదము, దేనికి పనికిరాని మాటల గురించి వాదం చేసేవారు చాలామంది ఉంటారు. వారి తట్టు వెళ్ళకూడదు. వారికి తెలియచేయవలసిన మాట ఏంటంటే ఒక దినం వస్తుంది మరి దేవుని ఎదుట సాక్ష్యము ఇచ్చేవలసి వస్తున్న సమయం వస్తుందనే మాట వారికి హెచ్చరిక చేయమని అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మరి చూసిన మాటల గురించి వాదం పెట్టుకోవద్దు. వారితో వాదం పెట్టుకోకూడదు. కొంతమంది వాదించేవారు చాలామంది ఉంటారు. వారి జోలికి మనం పోకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు కానీ దేవుని మాటలు వారికి హెచ్చరికలు చేయాలని ప్రభు ఎదుట వారు సాక్ష్యం ఇచ్చే సంగతుల గురించి వారికి జ్ఞాపకము చేయము. 15 వచ్చిన దేవుదేట యోగ్యునిగా నువ్వు సిగ్గుపడక అక్కర్లేదు, పనివానిగా సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగా నిన్ను నువ్వు దేవునికి కనపరుచుకున్నట జాగ్రత్త పడము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలారా, దేవుని వాక్యము బోధించడంలో కానీ దేవుని యందు భయభక్తుల విషయంలో కానీ మనము అనేక మంది విశ్వాసుల ముందు వెళ్తున్నప్పుడు మనము సిగ్గుపడ అవసరం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు కూడా తిమోతికి ప్రాముఖ్యమైన మాట తెలియజేస్తాడు. 2వ పత్రికలో ఇది ప్రాముఖ్యమైన మాట. మరి ఆ మాటను మరొకసారి చూస్తున్న దేవుని ఎదుట యోగ్యునిగా, మరి దేవుని ఎదుట యోగ్యునిగా ఉండాలనే మాట జ్ఞాపకం చేస్తూ అలాగే చూసినట్టయితే సిగ్గుపడన అక్కర్లేదు, పనివానిగా సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగా నిన్ను దేవునికి కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త పడము. నిన్ను దేవుని ఎదుట కనపరచుటకు జాగ్రత్త పడము. వాక్యము బోధించడంలో కానీ వాక్యము అనేకుల ముందట వాక్యము బోధించినప్పుడు వాక్యానుసారంగా దేవుని యొక్క వాక్యం తెలియజేసినప్పుడు మనం ఎన్నిటి విషయంలో కూడా ఏ విషయంలో కూడా సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం అనే సత్యవాక్యంలో మనం ఉంటున్నప్పుడు అనేకులకు ఆ సత్యవాక్యం సరిగా ఉపదేశించేవానిగా దేవుని వాక్యం ఉన్నట్టుగా తెలియచేయడం, వాక్యము అనేకులకు మరి దేవుని యొక్క వాక్యం అనేకులకు ఆ మాటలు తెలియచేసినప్పుడు ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని బోధించుతూ అలాగే నిన్ను నువ్వు దేవుని ఎదుట కనపరుచుకున్నట్టుగా జాగ్రత్త పడము. మనమందరం కూడా దేవుని ఎదుట మనం కనపరుచుకున్నట్టు జాగ్రత్త పడాలి. ఎంతోమంది ఎన్నో మాటలు తెలియజేస్తారు. కొంతమంది పనికిరాని మాటలు మాట్లాడతారు. వారు కొంతమంది అంటారు పునరుద్ధానము లేదని కూడా కొంతమంది చెప్పేవారు ఉంటారు. ఎంతోమంది అబద్ధ బోధకులు వస్తారు. ఎంతోమంది విచిత్రమైన మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు. వారి బోధకు లొంగిపోకుండా కొంతమంది అంటారు పునరుద్ధానం అన్నది అసలు లేనే లేదు, యేసు ప్రభు దేవుడే కాదని కొంతమంది ఈ రోజు కూడా
ఆనాడు అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేసిన ఈ ప్రాముఖ్యమైన సందేశంలో ఈరోజు కూడా ఎంతోమంది యేసు ప్రభు దేవుడే కాదని కొంతమంది బోధించి అబద్ధ బోధకులు ఎంతోమంది ఉన్నారు. వారి మాటలు నమ్మకూడదు అని అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి 17వ వచనంకు చూసినట్టయితే 16వ వచనము, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడై ఉండుము, అట్టి మాటలాడవారు మరి ఎక్కువగా భక్తిహీనులైదురు. అట్టి వారి మాటలు ఎక్కువగా మరి ఎవరు మాట్లాడతారంటే భక్తిహీనులు మాట్లాడతారు. వారి పట్లను జాగ్రత్తగా ఉండని అపోస్తలుడైన పౌలు తెలియజేసి అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడై ఉండుము, అట్టి మాటలాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులందరూ. 17వ వచనము, కొరుపు పుండు పాకినట్టు వారి మాటలు పాకును, వారిలో ఉమేనేను ఫిలోతును ఉన్నారు, వారు పునరుద్ధరము గతించినని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. మనం చూస్తున్నట్టయితే 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూస్తున్నట్టయితే, వారిలో ఉమేనేను అలెగ్జాండరును ఉన్నారు, వీరు దూషింపక శిక్షించబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిరి. ప్రియ దేవుడి సగ్గ దేవుడి ప్రజలారా, అనేక ప్రాంతాలలో ఇలాంటి మనుషులు చాలా మంది ఉంటారు. వారు దేవుని యొక్క పునరుద్ధానాన్ని నమ్మని వారు, అలాగే వారు అనేకమైన దుష్ట ఆలోచనలు కలిగి ఉంటారు. అందుకే 1వ అధ్యాయంలో తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, వారిలో ఉమేనేను అలెగ్జాండరును ఉన్నారు, వీరు దూషింపకుండా శిక్షించబడకై వీరిని సాతానుకు అప్పగించి. ఇక్కడ మనం చూసినట్టయితే 17వ వచనంలో చూసినట్టయితే, ఇదే 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము, కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకును, వారిలో ఉమేనేను ఫిలోతును ఉన్నారు, వారు పునరుద్ధానము గతించినదని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అనేక సంఘాలలో ఎంతోమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. విశ్వాసుల మధ్య వారు ఒక కొరుకు పుండులా ఉంటారు. వారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే, మరి దేవుని యందు భయభక్తులు గల వారి విషయంలో వారు చెప్పే మాటలు వారందరినీ కూడా మరి పునరుద్ధానం గతించిపోయిందని చెప్పు సత్య విషయంలో తప్పిపోయి కొందరు విశ్వాసంను చెరుపుచున్నారు. 19వ వచనము, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది, ప్రభు తన వారిని ఎరుగును అనునది, ప్రభు నామమును ఒప్పుకును ప్రతి వాడు దుర్నిందించి తొలగిపోను అనుదను దానికి ముద్రగా ఉన్నది. మనం యోహాను సువార్త 10వ అధ్యాయం 14వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనము, నేను గొర్రెలకు మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ప్రియ దేవుడి సగ్గ దేవుడి ప్రజలారా, నేను గొర్రెలకు మంచి కాపరి, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టున్నాను. దేవాతి దేవుడు తెలియజేస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిగా గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, నేను గొర్రెల కొరకు ప్రాణం పెట్టున్నానని యేసయ్య తెలియజేస్తా ఉన్నాడు. తిరిగి 2వ తిమోతిలో రాసిన పత్రికకు వచ్చినట్టయితే, ఈ 19వ వచనంలో చూసినట్టయితే, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగును. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, ఎందరైతే యేసయ్య దగ్గరకు వస్తారో, ఎందరైతే యేసయ్య దగ్గరకు వచ్చి వారు కనపరుచుకొని దేవుని భయమపరుస్తారో, దేవాది దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అందుకంటే ఎందరైతే నన్ను ఎరుగుతారో, ఎందరైతే నన్ను వెతుకుతారో, ఎందరైతే నన్ను కనుగొంటారో నేను వారి దగ్గరకు వస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నదని సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, అలాగే ప్రభు తన వారిని ఎరుగును.
ప్రభు తన వారిని, తన ప్రజలను మనం చూస్తాము. యోహాను సువార్త 1:12 ఎందరైతే నన్ను యోహాను సువార్త 1:12 చూసినట్టయితే యోహాను సువార్త 1:12 తను ఎందరు అంగీకరించుతారో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ తనను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా ఆయన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలైటకు ఆయన అధికారం అనుగ్రహించాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల యేసు ప్రభుని ఎందరైతే అంగీకరిస్తారో, ఎందరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, ఎందరైతే యేసయ్య మార్గంలో నడుస్తారో, ఎందరైతే ప్రభు ఒక బోధనలో బోధలో కలిగి వారు జీవిస్తారు, వారందరినీ కూడా యేసయ్య కూడా ఎరుగుతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 33వ చూసినట్టయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 33వ మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవరైతే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండలేదో వారి విషయంలో దేవుడు తెలియజేసిన మాట, తండ్రి ఎదుట నేను వారు ఎరగను అని ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా చెప్తాడనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం 33వ చూసినట్టయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం 33వ మొదట ఎవడు నన్ను మనుషుల ఎదుట 33వ మత్తయి సువార్త 10వ అధ్యాయము 33వ మత్తయి సువార్త 10వ అధ్యాయము ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి అలాగే దేవుని ఎదుట వారు నిలిచినప్పుడు, వారు దేవుని అందు భయభక్తులలో జీవించినప్పుడు దేవుడు కూడా పరలోకమందు తండ్రి ఎదుట వారిని కూడా ఎరుగును అనే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. 33 మొదట ఎవడైనను నన్ను ఎరుగును వానిని పరలోకమందు నా తండ్రి ఎదుట కూడా నేను ఎరుగుదునని మత్తయి సువార్త 10:33 ప్రకారము మనం దేవుని యందు భయభక్తులు గల జీవితంలో జీవిస్తున్నప్పుడు దేవుడు కూడా తండ్రి ఎదుట మన కొరకు ఒక సాక్ష్యాన్ని ఇస్తాడు. ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమార్తె అని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు చూసినట్టయితే తిరిగి తిమోతికి రాసిన 2వ పత్రికకు వచ్చినట్టయితే ఈ యొక్క ప్రాముఖ్యమైన సందేశము మనం చూస్తున్నట్టయితే ఆయనను ప్రభు యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును, అనుదినము ప్రభు నామమున ఒప్పుకొనుచు ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలనను అనుదినము దానికి ముద్రగా ఉన్నది. అనుదినము దేవుని యందు భయభక్తుల జీవితం జీవించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రభు నామం ఒప్పుకొనుచు ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవాలని, అంటే పాపము నుంచి తొలగిపోయేవారుగా ఉండాలి. పాపం జోలికి పోకూడదు. అందుకే అంటే కదా మనం చూసినట్టయితే కీర్తనలు 1వ అధ్యాయం 1 అపవాసులు కూర్చున్న చోటున కూర్చునక, మరి అపవాసులున్న చోట ఉండకుండా దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించేవారు ధన్యులు అనే మాట రాయబడినదే. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఎక్కడ నిలిచుంటున్నావు, ఒకసారి నేను పరిశోధించుకో. అందుకే దేవుని వాక్యం ప్రభు నామం ఒప్పుకొనుచు ప్రతివాడు దుర్నీతి తొలగిపోవాలను అనుదై దానికి ముద్రగా ఉన్నది. 20వ చూసినట్టయితే గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మట్టియు కూడా ఉన్నను. వాటిలో కొన్ని ఘనతను కొన్ని ఘనహీనతకును వినియోగించబడను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ధనవంతుల ఇంటిలో మరి అనేక బంగారు వస్తువులు ఉంటాయి, వెండి వస్తువులు ఉంటాయి. అన్నిట్లో మరి వీటిలో కొన్ని కూడా మరి కర్రవి కూడా మట్టి కూడా ఉంటాయి. కానీ ఏవైతే ఘనతకు కొన్ని వాడబడతాయి, అంటే అన్ని ఘనతకు వాడబడవు. కానీ కొన్ని మనం చూడండి, ఒక మాట రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21 చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 21 చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 21 ఒక్క ముద్దలో నుంచి ఒక ఘటము ఘనతను ఒకటి ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమ్మరి వానికి అధికారికం లేదా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, కుమ్మరివాడు ఒక కుండ తయారు చేస్తున్నప్పుడు
ఒకటి మంచిగా పాత్ర రావచ్చు, ఒకటి పనికిరాని పాత్ర కూడా రావచ్చు. ఒక ముద్దలో నుంచి ఒకే ఘట్టము ఘనతకును ఒకటిని ఘనహీనతను చేయుటకు మట్టి మీద కుమ్మరి వానికి అధికారం కలదు. అంటే ఒకటి మంచిగా కావచ్చు, అదే ముద్రతోని ఒకటి పనికి రానిది కూడా కావచ్చు. ఇక్కడ ధనవంతుని ఇంట్లో అనేక పాత్రలు ఉండొచ్చు, బంగారు పాత్రలు ఉండొచ్చు. గొప్పవారింటిలో వెండి బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి మట్టివి కూడా ఉండునని వాటిలో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగించబడను. దేవుని పనిలో, పరిచర్యలో, దేవుని యొక్క సేవలో అనేకులుగా మనం ఉన్నప్పుడు మనము దేవుని యొక్క పరిచర్య నిమిత్తమై దేవుని యొక్క సేవలో వాడబడే బిడ్డలుగా ఉండాలి. ఘనతకు మనము వాడబడేవారుగా ఉండాలి. మనం మంచి బట్టి పాత్రలుగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో, మనం దేవుని యందు భయభక్తుల జీవితంలో జీవించడంలో దేవుడు మనల్ని చూస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవుని యొక్క పరిచర్యలో మరి దేవుడు మనల్ని వాడుకునే విధానాన్ని బట్టి దేవుడు మనల్ని ఏ రీతిగా వాడుకుంటాడో ఆ రీతిగా మనం వాడబడే వరకు ఉండాలి. అందుకే అంటుంది కదా, ఏ వర్క్ మ్యాన్ అప్రూవ్డ్ బై గాడ్. దేవుడే ఒక పనివాణిని ఏర్పాటు చేస్తాడు. దేవుడే తన పరిచర్య నిత్యం సేవకుని ఏర్పాటు చేస్తాడు. దేవుడే ప్రతి ఒక్క పని నిత్యమై ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంగా ఏర్పాటు చేస్తాడు. మనం అన్నిటిలో పనికి వచ్చే పాత్రగా ఉండాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలను దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో అనేకమైన పాత్రలుగా లేదా అనేక ప్రజలు ఉన్నారు, అనేక విధానంగా వారు ఉంటారు. కానీ అందులో నుంచి మరికొన్ని పనికి రానిగా ఉంటాయి, కొన్ని పనికొచ్చే పాత్రలుగా ఉంటాయి. మనం దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనివారుగా మంచి పాత్రలుగా మనం ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. 20వ వచనం చూసినట్టయితే, గొప్పవారింటిలో పాత్రలు బంగారు పాత్రలు మాత్రం కాక కర్రవి మట్టివి కూడా ఉండేను. వాటిలో కానీ కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకు వినియోగించబడను. 21వ వచనము, ఎవడైనను వీటిలో చేరక తాను పవిత్రపరచుకునేడలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కారముకు సిద్ధపరచబడి ఘనత నిత్యమైన పాత్ర అయి ఉండవలెను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, యజమానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనము పనికి వచ్చే పాత్రలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఓడైన వీటిలో చేరక తాను పవిత్ర పరుచుకునేటలా వాడు పరిశుద్ధపరచబడను. మరి పనికి రాని పాత్రలుగా ఉండకూడదు, పనికొచ్చే పాత్రగా దేవుని చిత్తంలో, దేవుని యొక్క అడుగుజాడలో, దేవుని మార్గంలో మనం నడిచే బిడ్డలుగా ఉండాలి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యజమానుడు వాడుకునేటట్టు అరువైన ప్రతి సత్కారము సిద్ధపరచబడి ఘనత నిత్యమై పాత్రగా ఉండాలి. ఘనత నిత్యమై ఒక యజమానుడు తన ఒక పనివాడిని వాడుకునే విధానంలో ఆ పనివాడు అన్నిటి విషయంలో యోగ్యుడిగా తన యజమానుని ఘనపరిచే బిడ్డగా ఉండాలి. మనం కూడా మన యజమానుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలి. పరిచర్య నిత్యము దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ పనికి వచ్చే పాత్రగా నువ్వు ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని యందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 22వ వచనం చూసినట్టయితే, అపోస్తుడైన పౌలు తిమోతికి ఒక హెచ్చరిక చేస్తాడు. ఏమంటున్నాడంటే, నీవు యవ్వనచ్చల నుంచి పారిపోము, పవిత్ర ఉదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, యవ్వన కాలంలో ఉంటున్న బిడ్డలు, యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. అపోస్తులైన పౌలు నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపోము అంటే పాపం నుంచి పారిపోవాలి, పాపం క్రియల నుంచి పారిపోవాలి, పాప బ్రతుకు నుంచి పారిపోవాలి, పాపంలో ఎక్కడైతే అపవాసులు ఉంటున్నారో అక్కడి నుంచి పారిపోవాలి. దేవుని వాక్యం తెలియజేస్తారు. అపోస్తులైన పౌలు తిమోతికి నీ యవ్వన నుంచి పారిపో, పవిత్ర హృదయం గల ప్రభువుకు ప్రార్థన చేయ వారితో కూడా నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానము 3 అంశాలు కూడా ఉన్నాయి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నీతి ఒకటి, విశ్వాసం ఒకటి. మరి నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం వెంటడం. ప్రేమ మరి చూసినట్టయితే విశ్వాసము, ప్రేమ, సమాధానము వెంటడం, ఈ 3 మనం పొందుకోవాలి. ఒకటి విశ్వాసము, ఒకటి సమాధానము. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, విశ్వాసము, ప్రేమ, సమాధానము వెంటాడము. ఈ 3 మనం కలిగి ఉన్నప్పుడు
దేవుని యొక్క ఆశీర్వాదం మనం కలిగి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అని మనము తెలుసుకొని దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నట్టుగా నువ్వు యవ్వనంచి నుంచి పారిపోవు పవిత్ర హృదయం గల ప్రభువుకు ప్రార్థన చేయవారితో, దేవుని యందు భయభక్తులు గల వారితో విశ్వాసుల మధ్యలో ఉండి పవిత్ర హృదయం గల వారి ప్రభు కొరకు ప్రార్థన చేయవారితో కూడా నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం వెంటాడము. ఇవి 3 మనం సంపాదించుకున్నట్టయితే మన జీవితంలో గొప్ప రక్షణ మనం సంపాదించుకుంటాము. అది ప్రభు అయిన యేసు క్రీస్తు వల్లనే మనం పొందుకుంటాము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసము, ప్రేమ, సమాధానం 3 మనం కలిగి వీటిల మధ్యలో మనం ఉన్నట్టయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. 23వ వచనం చూడండి, 23, 24. నేర్పులేని మూడుల వితర్కము జగడములను పుట్టించినని ఎరిగి అట్టి వాటిని విసరించుము. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారి కలుగుటకు దేవుడు ఒకవేళ ఎదురాడే వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరబట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడకుండా అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగా ఉండవలని. ప్రియ దేవుని సగ్గబా దేవుని ప్రజలారా, అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. సత్య విషయంలో అనుభవ జ్ఞానం వారికి కలుగుటకు దేవుడు ఒకవేళ ఎదురాడి వారికి మారు మనసు దయచేయనేమో. దేవుని మందు తిరిగి దేవుడు వారికి మారు మనసును దయచేయనేమో. అలాగే కింది వచ్చిన చూస్తున్నట్టయితే, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందరేమో అని ప్రభు యొక్క దాసుడైన అటు వారిని సాత్వికంతో శిక్షించును. ప్రియదేవుని సగ్గపా దేవుని ప్రజల, సాతాను ఒక బద్ధకంలో నుంచి మనం బయటికి రావాలి. సాతాను ఒక క్రియల నుంచి బయటికి రావాలి. అందులో ఉండకూడదు. అందుకే బయటికి వచ్చి దేవుని వైపు చూసి ముందుకు సాగిపోవాలి. అలాగే దేవుని యొక్క బోధలో, సేవలో వచ్చినప్పుడు కూడా సేవకులు కూడా వారికి తెలియచేయాలి. అటువంటి వారిని ఆ బంధకంలో నుంచి బయటికి తీసుకొని రావాలని అపోస్తుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. కింది మాటలు చూసినట్టయితే, ప్రభు యొక్క దాసుడు అటు వారి సాత్వికముతోనూ శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగా ఉండవాలని. కీడును సహించువాడుగా ఉండాలని. ఇట్టి మాటలు హృదయ దేవుడు మీ హృదయాలను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజ, చివరిగా 22వ వచనము, యవనస్తులు మరి ఉంటునగా ఈ మాటలను జ్ఞాపకం చేసుకొని నీ యవనస్తుల నుంచి పారిపోము, పవిత్ర హృదయం గలవారు ప్రభు యొక్క ప్రార్థన చేయువారితో నీతి, విశ్వాసము, ప్రేమ, సమాధానం వెంటాడము. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవాన్ని కొందరు స్తోత్రములు తండ్రి. హృదయ కాలము నైనా హెచ్చరిక మాటలతో నైనా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవాన్ని కొందరు స్తోత్రములు నైనా ప్రభా. అపోస్తుడైన పౌలు మరి తిమోతికి రెండో పత్రిక ద్వారా నైనా ప్రభా 2వ అధ్యాయం 14 నుంచి 26 వచ్చిన వరకు ప్రాముఖ్యమైన సందేశం ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి ప్రభా. అలాగే మా దేశంని కాపాడండి, భారతదేశంలో ఉన్న ప్రజలని కాపాడండి ప్రభా. నీ సేవ ఇంకా విస్తారంగా జరగడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. సేవ చేసిన సేవకులను, సేవకురాలను, అలాగే తండ్రి మన సువార్త సేవకులను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి, సంఘాలను కాపాడండి నాయన ప్రభా. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజంతట్లో కూడా నీ కృపలో మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడైండును గాక. ఆమేన్.